వెల్కమ్ టు కాళేశ్వరం టీవీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. తూర్పుగోదావరి జిల్లా మండపేట నియోజకవర్గం రాయవరంలో మీ భూమి మీ హక్కు పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమం. నంద్యాల పట్టణంలోని సాయి బాలాజీ నర్సింగ్ హోంలో ఈ నెల 11న ఉచిత మెగా వైద్య శిబిరం. నంద్యాల పట్టణంలోని శ్రీ రామకృష్ణ పీజీ కళాశాలలో ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా జాబ్ మేళాకు విశేష స్పందన. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను సమన్వయంతో విజయవంతం చేయాలి, అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ జి రాజ్కుమారి. నంద్యాల పట్టణంలో ప్రజలు తడి చెత్త పొడి చెత్త వేరు చేయాలంటూ ప్రజలకు అవగాహన కల్పించిన మున్సిపల్ అధికారులు. నంద్యాల జిల్లాలో ఫుడ్ కమిషన్ సభ్యులు లక్ష్మీరెడ్డి విస్తృత తనిఖీలు. లిటిల్ రోజెస్ స్కూల్లో సంక్రాంతి సంబరాలు. కళ్యాణదుర్గం పట్టణంలో లిటిల్ రోజెస్ పాఠశాల యందు జరుపుకున్న సంక్రాంతి సంబరాలు కార్యక్రమానికి లిటిల్ రోజెస్ పాఠశాల కరెస్పాండెంట్ శ్రీమతి అలేఖ్య మేడం గారు మరియు ఫౌండర్స్ అయిన శ్రీ రమేష్ బాబు మరియు శశికళ మేడం ముఖ్య అతిథులుగా రావడం జరిగింది. పాఠశాల హెడ్ మాస్టర్స్ దినేష్, స్వాతి, ఫౌండర్ రమేష్ బాబు ఈ పండుగ తెలుగు ప్రజల ఆచారాలు, సాంప్రదాయ విలువలను తెలియపరిచేదిగా ఉంటుంది. ఈ పండుగ ముఖ్యంగా రంగురంగుల ముగ్గులతో గ్రామాలకు మరియు పట్టణాలకు కొత్త కళను తెచ్చే విధంగా ఉంటుంది. భోగి మంటలతో మన ఇళ్లలోని పనికిరాని వస్తువులు వేసి ఎలా కాల్చేస్తామో మనసులోని చెడు భావాలను, ఆలోచనలు తొలగించుకొని మంచి ఆలోచనలతో ముందుకెళ్లాలని తెలియజేశారు. కనుమ ఇది పంటల పండగ. రైతులకు వ్యవసాయంలో పశువులు చాలా శ్రమిస్తాయి. వాటికి ప్రత్యేక పూజలు నిర్వహించే పండగ. ఈ పండగ బంధుమిత్రులతో, కొత్త అల్లుళ్లతో ఆహ్వానించి పిండి వంటలు, బట్టలు పెట్టుకుంటారు. ఈ కార్యక్రమంలో స్వాతి, భాను, కృష్ణవేణి, వేదవతి, గీత, జ్యోతి, సుధారాణి, గోవిందప్ప, నాగార్జున, ప్రియాంక, షర్మిల, లలిత, హేమలత, జరీనా, మమత, శోభ, శ్రీనివాసులు, రాధా, అనిత మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
అటెండెన్స్ వైజ్ 20, 16 అట్లా ఉండేవి. ఇప్పుడు 2 ఉన్నాయి. మేడం అటు సైడ్ బ్యాక్ సైడ్ వెళ్ళాం మేడం బాగా జర్నలిస్టుల రక్షణకు ప్రజా పోరుయాత్ర ములుగు జిల్లా నుంచి ఆరంభం. చుంచుకుమార్ జర్నలిస్టుల సమస్యల సాధన లక్ష్యంగా జర్నలిస్టుల ప్రజా పోరుయాత్రను ములుగు జిల్లా నుంచి ప్రారంభించనున్నట్లు ఆల్ ఇండియా జర్నలిస్ట్ ప్రొటెక్షన్ ఫోర్స్ రాష్ట్ర చైర్మన్ చుంచుకుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో జర్నలిస్టులపై దాడులు, దౌర్జన్యాలు పెరుగుతున్నాయని, జర్నలిస్టులకు సరైన రక్షణ లేకుండా పోతున్న పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. జర్నలిస్టులపై ఎలాంటి దాడులు జరిగినా ఆల్ ఇండియా జర్నలిస్ట్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఆధ్వర్యంలో తీవ్ర ప్రతిఘటన ఉద్యమాలు కొనసాగిస్తామని ఆయన హెచ్చరించారు. జర్నలిస్టుల హక్కులు, భద్రత కోసం ఈ ప్రజాపోరు యాత్ర ఒక కీలక మైలురాయిగా నిలుస్తుందన్నారు. ఈ ప్రజాపోరు యాత్రను జర్నలిస్టులు, ప్రజాస్వామిక వాదులు, ప్రజలు విస్తృతంగా పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. సమాజానికి దిక్సూచులుగా, వారధులుగా ప్రజలకు నిజాన్ని చేరవేసే ఈ క్రమంలో చాలామంది జర్నలిస్టులపై ఇష్టానుసారంగా భూతు పురాణం, భౌతిక దాడులకు, అనేక రకమైన మానసిక హింసకు గురి చేస్తున్న ఈ తరుణంలో అఖిల భారతీయ జర్నలిస్ట్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఈరోజు జర్నలిస్టులకు అండగా ఈ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న జర్నలిస్టులపై అన్యాయం కానీ, అక్రమాలు కానీ, దాడులు కానీ, భౌతిక దాడులు కానీ దాన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. ఇకపై జర్నలిస్టులపై ఎవరు నోరు మెదిపినా కూడా సహించేది లేదని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. ఇప్పటికీ ఎంతోమంది జర్నలిస్టులను తీవ్రంగా విమర్శించడం కానీ, కొట్టడం కానీ, చంపడానికి ప్రయత్నించడం కానీ అలాంటి జరిగిన తరుణంలో ఈరోజు జర్నలిస్టులకు అండగా అఖిల భారతీయ జర్నలిస్ట్ ప్రొటెక్షన్ ఫోర్స్ అనేది ఏర్పడింది. ఇది అందరికీ ఒక శ్రీరామ రక్షగా ఉంటుందని నేను తెలియజేస్తున్నాం. ఒక జర్నలిస్ట్ అనేవారు ఒక నవ సమాజ నిర్మాణానికి నిర్మాతలే తప్ప, అభివృద్ధికి వాళ్ళు వారధులే తప్ప, అన్యాయాల, అక్రమాలను బయటకు తీసి ప్రజలకు తెలియజేసే ఒక నిజమైన జర్నలిస్టులను, ఒక సత్యం, ధర్మం, న్యాయం కోసం పోరాడే జర్నలిస్టులకు ఈరోజు అఖిల భారతీయ జర్నలిస్ట్ ప్రొటెక్షన్ ఫోర్స్ అండగా ఉంటుందని నేను తెలియజేస్తున్నా. అయితే మీకు తెలియజేసింది ఏమనగా ఈరోజు మన భారత స్వతంత్రం రావడానికి మహానుభావులు కష్టపడ్డారు, మహానుభావులు పోరాడినరు. ఇందులో చూసినట్టయితే మనకు ఎంతోమంది మహానుభావులు ఉన్నారు. అందులో గాంధీజీ కావచ్చు, మహాత్మా గాంధీ కావచ్చు, డాక్టర్ అంబేద్కర్ కావచ్చు, లాలా జలపతి రాయ్ కావచ్చు, మహానుభావులు జ్యోతిరావు పూలే కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే శ్రీశ్రీ, వేమన, అనేక మంది మన ప్రజలను చైతన్యపరచడానికి వాళ్ళ యొక్క సహాయ శక్తులు కష్టపడి అది సంపాదకం పేపర్తో పాటుగా ఉద్యమంలో కీలక పాత్ర పోషించి భారత స్వతంత్రం వచ్చడానికి కీలకంగా ముందున్న మహానుభావులు, మహనీయులు వాళ్ళ యొక్క దారిలోనే మేము వెళ్తున్నాం. అందుకే అఖిల భారతీయ జర్నలిస్ట్ ప్రొటెక్షన్ ఫోర్స్ అనేది ఎక్కడ అన్యాయం జరిగినా, జర్నలిస్టులకు ఎక్కడ అన్యాయం జరిగినా, ఎక్కడ ఏం జరిగినా ముందుండి పోరాడదాం అనేది దీని ఒక ముఖ్య ఉద్దేశం. జర్నలిస్టులకు తక్షణమే మాకు కావాల్సింది చట్టబద్ధత రక్షణ కావాలి. జర్నలిస్టులను ఎక్కడైతే దాడులు జరుగుతున్నాయో ఆ దాడులు వెంటనే ఆపాలి. అక్రమంగా జర్నలిస్టులపై పెట్టిన కేసులు అన్ని ఎత్తివేయాలి. ఇది మా యొక్క ముఖ్య ప్రాథమిక ఉద్దేశం అనే విషయం తెలుస్తున్నాం. ప్రపంచంలోనే ఒక జర్నలిస్టులు అనేది 4వ స్తంభంగా ఉన్న ఈ తరుణంలో జర్నలిస్టులపై అక్రమాలు, అన్యాయాలు, దాడులు జరిగితే ఇది
ప్రజాస్వామ్య సిగ్గుచేడని చెప్తున్నాం. ఇది ఖచ్చితంగా ప్రభుత్వం కూడా వెంటనే దీనిపై స్పందించి జర్నలిస్టులపై ఎవరైతే ఇష్టానుసారంగా మాట్లాడితే వారిపై సుమోటుగా కేసు నమోదు చేసి వాళ్ళపై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పటికీ జర్నలిస్టులు అనేవారు నవసమాజ నిర్మాణానికి నిర్మాతలే తప్ప వారు ఒక ప్రజాస్వామ్యంలో వాదులే తప్ప జర్నలిస్టులు అనే వారి వల్ల ఎలాంటి ప్రమాదం లేదు. ఇలా జర్నలిస్టులు అనే వాళ్ళు ఒక ప్రజాస్వామ్యంలో 4వ స్తంభం వారసులుగా చెప్పుకుంటారు. కల్లకల్ గ్రామంలో మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి పుట్టినరోజు వేడుకలు 2000 మంది కార్యకర్తలతో బైక్ కారుల ర్యాలీ. అభిమానుల మధ్య కేక్ కట్ చేసిన మైనంపల్లి. బంగారమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు పాల్గొన్న వేల మంది అభిమానులు. మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు జన్మదిన వేడుకలు మనోహరాబాద్ మండలం కల్లకల్ బంగారమ్మ ఆలయం వద్ద ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు చిట్కుల మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో జనతా హోటల్ నుంచి 2000 మంది కార్యకర్తలు అభిమానులతో మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు తన అనుచరులతో కలిసి కాలకల్ బంగారమ్మ ఆలయం వరకు కిలోమీటర్ల భారీ ర్యాలీ తీసి గజమాలతో సత్కరించి కళాకారుల నృత్యాలు, కార్యకర్తలతో నినాదాలతో బంగారమ్మ ఆలయానికి చేరుకున్న మైనంపల్లి వేద పండితులు వేణు శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ర్యాలీతో శంకరంపేట మండలం తన సొంత ఊరు కొరివిపల్లికి బయలుదేరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నేతలు, నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని కంట మహేశ్వర స్వామి కాలనీలో నూతన కమిటీని ఎన్నుకున్నారు. నూతన కమిటీ అధ్యక్షులుగా నోముల సత్తిరెడ్డి, ఉపాధ్యక్షులుగా ఐతబోని వెంకటేష్ గౌడ్, సహాయ అధ్యక్షులుగా ఐలాపురం కిష్టయ్య, కడగంచి రాయికల్, ప్రధాన కార్యదర్శిగా రాచకొండ మల్లయ్యలను ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మాజీ అధ్యక్షులు దర్శన్ యాదయ్యను నూతన కమిటీ సన్మానం చేశారు. ఈ సందర్భంగా నూతన కమిటీ అధ్యక్షులు నోముల సత్తిరెడ్డి, ఐతబోని వెంకటేష్ గౌడ్, రాచకొండ మల్లయ్యలు మాట్లాడుతూ కంట మహేశ్వర స్వామి కాలనీకి తాము అందరినీ కలుపుకొని అభివృద్ధి చేస్తామని తెలిపారు. మాపై నమ్మకం ఉంచి ఈ బాధ్యతలు అప్పజెప్పిన కాలనీ ప్రజలందరికీ నూతన కమిటీ ధన్యవాదాలు తెలియజేశారు. కంఠమేశ్వర కాలనీకి నూతనంగా అధ్యక్షునిగా నోముల సత్తిరెడ్డిని ఎన్నుకోవడం జరిగింది. ఈ కాలనీ వాసులు నా యొక్క శ్రమను, మా యొక్క కృషిని చూసి అధ్యక్షుని చేయడం జరిగింది. ఈ కాలనీకి వెళ్ళే వేళ అభివృద్ధి పనులకు సహకరించి రుణపడి ఉంటాను. ఖచ్చితంగా కాలనీ డెవలప్మెంట్కి ఎంతవరకైనా ఈ కులాలకు, మతాలకు, రాజకీయాలకు ఎలాంటి అతిథి ఉండకుండా ఓన్లీ కాలనీ అభివృద్ధి కోసమే నేను పనులు చేస్తానని ఈ సభాపరంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. నేను యాదయ్యను అనగా మాజీగా 14 సంవత్సరాలకు వెళ్ళి నేను అధ్యక్షుని తీసుకొని దీన్ని కమిటీ చేసి సొసైటీ ఏర్పాటు చేసి 14 సంవత్సరాల నుంచి పోరాటం చేసి 40 మంది సభ్యులు కూడగొట్టి ఈ పార్కుని మెల్లమెల్లగా దీనికి ఒక క్రమంగా తెచ్చినాము. దాని తర్వాత కేసులు అయినాయి, ఎన్నో జరిగినా కానీ మేము వెనక పోకుండా నడిపించినాం. ఇప్పటిదాకా దీన్ని తీసుకొచ్చినాం. ఇప్పుడు కొత్తగా కమిటీ వేసి నోముల సత్తిరెడ్డికి సభ్యత్వం ఇచ్చి కొత్తగా అధ్యక్షుని ఏర్పాటు చేసినాం. జనరల్ సెక్రటరీ నేను 14 సంవత్సరాల నుంచి ఇల్లు కట్టుకుని ఇక్కడనే వండుకుంటూ ఈ కాలనీ ఈ 10% జాగా 2700 గజాల జాగా ఈ కాలనీలో ఇల్లు కట్టుకున్నాం. ఈ కాలనీకి ఏ డెవలప్మెంట్ అయినా, ప్రజలకు ఏ అవసరమో చెప్పనైనా మేము ఉండి కృషి చేస్తాం. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ సంక్రాంతి పండుగ నేపథ్యంలో ప్రజలు స్వగ్రామాలకు పయనమయ్యారు. శనివారం నుండి విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించడంతో హైదరాబాద్ నుండి ప్రజలు పల్లెలకు బయలుదేరారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి గుండా ప్రజలు స్వగ్రామాలకు తరలి వెళ్తున్నారు. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి వాహనాలతో రద్దీగా మారింది. వందనాలు వాహనాలు బారులు తీరి విజయవాడ వైపు బయలుదేరుతున్నాయి. పంతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాల రద్దీ నెలకొంది. టోల్ ప్లాజా వద్ద వాహనాలు బారులు తీరాయి. 16 గేట్లగాను 18 గేట్ల ద్వారా వాహనాలను విజయవాడ వైపు మళ్లిస్తున్నారు. ట్రాఫిక్ నియంత్రణకు టోల్ ప్లాజా నిర్వాహకులు చర్యలు తీసుకున్నారు. కంఠమేశ్వర కాలనీకి నూతనంగా అధ్యక్షునిగా నోముల సత్తిరెడ్డిని ఎన్నుకోవడం జరిగింది. ఈ కాలనీ వాసులు నా యొక్క శ్రమను, మా యొక్క కృషిని చూసి అధ్యక్షుని చేయడం జరిగింది. ఈ కాలనీకి వెళ్ళే వేళ అభివృద్ధి పనులకు సహకరించి రుణపడి ఉంటాను. ఖచ్చితంగా కాలనీ డెవలప్మెంట్కి ఎంతవరకైనా ఈ కులాలకు, మతాలకు, రాజకీయాలకు ఎలాంటి అతిథి ఉండకుండా ఓన్లీ కాలనీ అభివృద్ధి కోసమే నేను పనులు చేస్తానని ఈ సభాపరంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. నేను యాదయ్యను అనగా మాజీగా 14 సంవత్సరాలకు వెళ్ళి నేను అధ్యక్షుని తీసుకొని దీన్ని కమిటీ చేసి సొసైటీ ఏర్పాటు చేసి 14 సంవత్సరాల నుంచి పోరాటం చేసి 40 మంది సభ్యులు కూడగొట్టి ఈ పార్కుని మెల్లమెల్లగా దీనికి ఒక క్రమంగా తెచ్చినాము. దాని తర్వాత కేసులు అయినాయి, ఎన్నో జరిగినా కానీ మేము వెనక పోకుండా నడిపించినాం. ఇప్పటిదాకా దీన్ని తీసుకొచ్చినాం. ఇప్పుడు కొత్తగా కమిటీ వేసి నోముల సత్తిరెడ్డికి సభ్యత్వం ఇచ్చి కొత్తగా అధ్యక్షుని ఏర్పాటు చేసినాం. జనరల్ సెక్రటరీ నేను 14 సంవత్సరాల నుంచి ఇల్లు కట్టుకుని ఇక్కడనే వండుకుంటూ ఈ కాలనీ ఈ 10% జాగా 2700 గజాల జాగా ఈ కాలనీలో ఇల్లు కట్టుకున్నాం. ఈ కాలనీకి ఏ డెవలప్మెంట్ అయినా, ప్రజలకు ఏ అవసరమో చెప్పనైనా మేము ఉండి కృషి చేస్తాం.